హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. గాయ్స్, మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. సో గాయ్స్, ఈ రోజు ఏంటో మీ అందరికీ తెలుసు కదా, శ్రీ వాసవి మాత ఆత్మార్పణ రోజు అనమాట. సో యాక్చువల్గా ఇది ఆర్యవయసులందరికీ కూడా చాలా ప్రత్యేకమైన రోజండి. సో చూసారా, ఇక్కడ శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినం అని చెప్పేసి రాశారు. సో ఈ రోజు సందర్భంగా మేము పెనుగొండలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ని అయితే విజిట్ చేయడం జరిగిందండి. చాలా బాగా జరిగింది. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగా నచ్చాయి. నేనైతే నేను ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఈ టెంపుల్‌నయితే విజిట్ చేస్తున్నాను. ఈ కొత్త టెంపుల్ అనమాట ప్రెజెంట్ మీకు చూపించేది. సో, కొత్త టెంపుల్ కట్టిన తర్వాత అయితే నేను ఇదేనండి విజిట్ చేయడము. అండ్ అలాగే మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారనమాట. సో, ఈ క్లిప్స్ కూడా నేను నా వీడియోలో యాడ్ చేయడం జరిగిందండి. నేనైతే ఇది థర్డ్ టైమ్ అనమాట డైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడు గారిని చూడడము. ఫస్ట్ టైమ్ వచ్చేసి ప్రతిభా అవార్డ్‌కి తిరుపతి వెళ్ళినప్పుడు చూసాను. అండ్ అలాగే సెకండ్ టైమ్ కాలేజ్‌లో యోగా రిలేటెడ్ ప్రోగ్రామ్‌కి వెళ్ళినప్పుడు చూసాను. ఇదొచ్చేసి థర్డ్ టైమ్ అనమాట డైరెక్ట్‌గా ఆహ్, చూడడము. సో, చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారంటే చాలా ఇష్టం అనమాట. చాలా అభిమానము. సో, ఆయన మన పెనుగొండ శ్రీ వాసవి మాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఎస్పెషల్‌గా ఈ ఆత్మార్పణ డే సందర్భంగా పట్టు వస్త్రాలు కూడా వచ్చి సమర్పించారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగిందండి. మాకైతే చాలా చాలా ఆనందంగా అనిపించింది. అండ్ అలాగే శ్రీ వాసవి మాత యొక్క చరిత్ర, వైభవం, అసలు ఆత్మార్పణ జరగడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి కూడా చాలా బాగా మాట్లాడారు. సో, ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతదండి. చూసారా, వేలల్లో జనమైతే వచ్చారనమాట. వేలల్లో జనమైతే వచ్చి విజిట్ చేసుకున్నారు. సో గాయ్స్, సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామండి. సో మేమైతే నలుగురము, నేను, మా దివ్య, మా మమ్మీ అండ్ అత్త అనమాట. సో చాలామంది కోనసీమ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసము ఇవి ఈ ఇనిషియల్ వీడియో పెట్టడం అయితే జరిగిందండి. అంటే ఏంటంటే కోనసీమ నేచర్ కూడా పెట్టాను, అది కూడా చూపిస్తాను. సో ఎవరైతే మన కోనసీమ బాగా తెలియని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళ కోసం నేను జర్నీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా పెడుతున్నాను అనమాట, ఇన్ఫర్మేటివ్గా ఉండాలని చెప్పేసి. సో ఫస్ట్ ఏంటి అంటే మేము టికెట్ తీసుకుంటున్నామండి. ఫస్ట్ ఏంటి అంటే మన అమలాపురం నుండి డైరెక్ట్ బస్ అయితే ఉండదు పెనుగొండకి. సో మనం 2 బస్సెస్ అనేవి మారాల్సి ఉంటుంది. సో మేమైతే తీసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఏంటి అంటే మన అమలాపురం నుండి రావులపాలానికి టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఇదొచ్చేసి మేము 4 మెంబర్స్ కదా, మా 4 మెంబర్స్‌కి కూడా 220 రూపీస్ అయిందనమాట. అరౌండ్ 55 రూపీస్ పర్ హెడ్ అండి. చూసారా, టికెట్ మీకు చూపిస్తున్నాను. అమలాపురం టు రావులపాలెం అనమాట. సో ఇది మనకి అరౌండ్ 1 అవర్ టైం అయితే పడతది మనం రావులపాలెం చేరుకోవడానికి. సో మేమైతే జర్నీని ఎంజాయ్ చేస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 8 ఆ టైంకి మేము స్టార్ట్ అయ్యామండి. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. అమలాపురం వచ్చేటప్పటికి 8:30, 8:45 అలా అయిందనమాట. సో మేమిక్కడ బస్ ఎక్కిందయితే 9 ఆ టైంకి ఎక్కామనమాట. చూసారా, బస్సులోంచి ఎర్లీ మార్నింగ్ నేచర్ అనేది రికార్డ్ చేశాను. ఇంకా పొగమంచు, స్నో అనేది పోలేదనమాట. మంచు అలాగే ఉంది. మన పొలాల్లో కిందకి దిగుతుందనమాట. చాలా బావుంటదండి నేచర్ మా సైడ్ అయితే. సో ఇలా వెళ్తూ ఉండగా మేమైతే రావులపాలెం వచ్చేసాము. ఇదొచ్చేసి రావులపాలెం బస్ స్టాండ్ అనమాట. చూసారా, ఎర్లీ మార్నింగ్ ఇలా ఉందనమాట. మేము బస్ స్టాండ్‌కి రీచ్ అయ్యేటప్పటికి టైం 1 అవర్ కదా, 9కి స్టార్ట్ అయ్యాము. 10 కల్లా రీచ్ అయ్యామనమాట. ఇక్కడ పెనుగొండ బస్ ఉంటది. సో ఏంటి అంటే ఇక్కడ మనం రావులపాలెం టు పెనుగొండ వెళ్ళే బస్ ఎక్కాలి. పెనుగొండ అంటే రాజమండ్రి అటు సైడ్ వెళ్తాయి. అక్కడ మనకి పెనుగొండ స్టాప్ ఉంటదండి. సో మేమైతే ఆ బస్ ఎక్కేసాము. చూసారా, కోనసీమ ముఖద్వారము అని చెప్పేసి మనకుంటది రావులపాలెం ఎంట్రీలో. సో ఈ బస్‌లో గూడా మేము నెక్స్ట్ టికెట్ అనేది తీసుకుంటున్నాము. మా మమ్మీ ఇంకా మా దివ్య పువ్వులయ్యి పెట్టుకుంటున్నారు. ఈ టికెట్ వచ్చేసి 4 మెంబర్స్‌కి 160 రూపీస్ పడిందండి. సో పర్ హెడ్ 40 రూపీస్ అనమాట. ఇదొచ్చేసి రావులపాలెం టు పెనుగొండ. యాక్చువల్‌గా ఈ బస్ అయితే
మనకి టెంపుల్ ముందు స్టాప్ చేస్తారు. కొత్త టెంపుల్ ముందు. బట్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు విజిట్ ఉండడం వల్ల టెంపుల్ సైడ్ బసెస్ అన్నీ స్టాప్ చేసేసారనమాట. గాయ్స్ ఇదొచ్చేసి సిద్ధాంతం బ్రిడ్జ్ అండి. సో ఏంటి అంటే పెనుగొండ ఎళ్ళాలి అంటే మనం సిద్ధాంతం సైడ్ ఎళ్తామనమాట. సో మేమైతే చిల్ అవుతున్నాము. పాప్‌కార్న్ తీసుకున్నాను. మేమందరం పాప్‌కార్న్ తింటున్నాము. యాక్చువల్‌గా ఈ బస్సు అయితే టెంపుల్ సైడ్ వెళ్ళనివ్వలేదండి. టర్నింగ్‌లోనే స్టాప్ చేసేశారు. మేమైతే ఆటో తీసుకున్నామనమాట. సో, టర్నింగ్ నుండి టెంపుల్ వరకు ఆటో. గాయ్స్ ఇదొచ్చేసి పాత టెంపుల్ అనమాట. యాక్చువల్‌గా కన్యకా పరమేశ్వరి గారు వెలిసిన ప్లేస్ అయితే ఇదండి. బట్ ఇది నెక్స్ట్ విజిట్ చేద్దాము అని చెప్పేసి కొత్త టెంపుల్‌కైతే వెళ్తున్నామనమాట. కొత్త టెంపుల్ దగ్గర అయితే 92 అడుగుల విగ్రహం అనేది ఉంటదనమాట. పచ్చతో పచ్చరాతి సంథింగ్ అంటారు కదా! అలాగే సిల్వర్, గోల్డ్ ఇవన్నీ పెట్టి చేసిన 92 అడుగుల విగ్రహం కూడా ఉంటది. సో, ఇక్కడికి కూడా సీఎం గారైతే వచ్చారనమాట. సో, ఇదొచ్చేసి కొత్త టెంపుల్ ఉన్న ప్లేస్ అనమాట. ఇక్కడ అలాగే వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. లైక్ శివ టెంపుల్ ఉంది. శివ చిన్న టెంపుల్ ఉంది. సో, ఏదైతే 108 గోత్రాల వాళ్ళున్నారో 102 గోత్రాల వాళ్ళున్నారో వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ పెట్టారండి. చూసారా ఫుల్ సెక్యూరిటీ ఉందనమాట. ఇక్కడికి మేము రీచ్ అయ్యేటప్పటికి 11:20 అలా అయిందనమాట. 11, 11:20 ఎందుకంటే వన్స్ మేము బస్సు దిగిన తర్వాత ఆటోకి టైం అనేది చాలా పట్టేసింది. ఎందుకంటే పోలీసులు ఎక్కువగా ఉండడం వల్ల అటు సైడ్ రోడ్ సైడ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఎక్కువ ఆపేశారనమాట. 4 వీలర్‌కి అలో లేదు. సో, ఫైనల్‌గా మేమైతే వచ్చేసాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కొత్త టెంపుల్‌కి. సో, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైమ్ విజిట్ చేయడం అండి కొత్త టెంపుల్. సో, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను రాలేదు. మా అమ్మగారు, మా నాన్నగారు వచ్చారు. బట్ ఇదైతే నేను విజిట్ చేయడం ఫస్ట్ టైమ్ అండి. అలాగే మా దివ్య కూడా ఫస్ట్ టైమ్ విజిట్ చేయడం అంట. సో, బయట అమ్మవారి స్టాచ్యూ ఉంది. వాసవి మాత విగ్రహం ఉంటే అక్కడ కూడా నమస్కరించుకున్నాము. చూసారా ఇదొచ్చేసి ఎన్ని అడుగులు అని కూడా ఇక్కడ మనకి పెట్టారు. ఇదొచ్చేసి 51 అడుగులు అనమాట. శ్రీ వాసవి పంచలోహ నమూనా విగ్రహం అంట. ఇది నమూనా మాత్రమే. యాక్చువల్ విగ్రహం వచ్చేసి మనకి లోపల ఉంటది. సో, చాలా బాగా అరేంజ్‌మెంట్స్ చేశారండి. అలాగే యాగాలు చేశారు. యాగాలు కూడా జరిగాయన్నమాట. అవి ఎర్లీ మార్నింగే జరిగాయంట. కోలాటము ఇవన్నీ కూడా జరిగాయని మాకైతే చెప్పారండి. సో, వన్స్ మేము అక్కడికి వెళ్ళగానే అక్కడ యాగం జరుగుతుంది కదా! అక్కడ నమస్కారం చేసుకున్నాము. అండ్ అలాగే అక్కడ కుంకుమ, పసుపు అన్నీ బొట్టు పెట్టుకున్నాము. అక్షంతలు అయ్యి కూడా వేసుకున్నామండి. చూసారా ఇంకా అక్కడ అగ్ని మండుతూనే ఉందన్నమాట. స్వాహాదేవి అనమాట. సో, నేను మా మమ్మీ కూడా నమస్కారం చేసుకున్నాము. మా మమ్మీ నాకు కుంకుమ బొట్టు అయ్యి పెట్టారు. చాలా బాగా అనిపించిందండి. యాక్చువల్‌గా జనం డివైడ్ అయిపోయారనమాట. చాలామందొచ్చేసి కొంతమంది ఇక్కడ, కొంతమంది పాత టెంపుల్ దగ్గర, కొంతమంది కొత్త టెంపుల్ దగ్గర అండ్ అలాగే ఇక్కడ యాగం జరిగే చోట డివైడ్ అయిపోయారనమాట. అండ్ అలాగే ఫుల్ సెక్యూరిటీ కూడా ఉన్నారు. ఈలోపు మేమేంటి అంటే ఇక్కడ యాగం జరిగిన చోట ఫోటోస్ అవి తీసుకున్నామండి. సో, చాలా బావుంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువొచ్చారు. మాకైతే చాలా సరదాగా అనిపించిందనమాట. మా మమ్మీ ఎస్పెషల్‌గా హ్యాపీ. యాక్చువల్‌గా మేము ఇంకా ఎర్లీయే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. యాక్చువల్‌గా మాకు 5కి బస్సుంది. బట్ అంత ఎర్లీగా ఎందుకు అని చెప్పేసి నేనైతే మంచు అది ఉంటదని చెప్పేసి 8 అలా స్టార్ట్ అయ్యామనమాట. సో, వన్స్ అక్కడ యాగం దగ్గర చూసుకున్నాక కొత్త టెంపుల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం పెద్ద 92 అడుగుల విగ్రహం అనేది ఇక్కడ ఉంటదండి. యాక్చువల్‌గా ఇక్కడ డోర్స్ అనేవి క్లోజ్ చేసి పెట్టారనమాట. ఎందుకంటే సీఎం గారు వస్తున్నారని చెప్పేసి ఒక 1 అవర్, 2 అవర్స్ భక్తులకు దర్శనం అనేది స్టాప్ చేశారనమాట. చూసారా గేట్ దగ్గర ఎంత సిబ్బందున్నారో. నేనైతే నార్మల్‌గా పైకి వెళ్లి చూసాను. ప్రస్తుతం ఏంటంటే డోర్స్ క్లోజ్ చేశారంట భక్తులకి. 2 అవర్స్ మేము దర్శనం ఆపేసాము అని చెప్పారనమాట. సో, వన్స్ సీఎం గారు వచ్చి వెళ్ళాక మీరు విజిట్ చేయొచ్చు అని చెప్పారు. సో, మేమైతే మళ్ళీ కిందకి వెళ్తున్నాము యాగశాల దగ్గరికి. సో, చూసారా మొత్తం క్రౌడ్ అయితే ఇలా ఉంది. చాలా సెక్యూరిటీ ఉందండి. చాలా అంటే చాలా సెక్యూరిటీ. ఇదొచ్చేసి 11:30 ఆ టైంకనమాట. పీపుల్ అందరినీ కూడా యాగశాలలో పెడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇక్కడికొచ్చేస్తుంది అని చెప్పేసి మాకు చెప్పారనమాట. చూసారా అందరూ కూడా యాగశాలలో నిలబడ్డారనమాట. చాలా మంచి రోజండి. వాసవి మాత
ఆత్మార్పణ రోజు చాలా మంచి శాంతి జరిగిన రోజు అని అయితే చెప్తారనమాట. దీనికి ఈ వాసవి మాత చరిత్ర 2600 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అనమాట. ఇదంతా కూడా మీకు నేను చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. మీకు ఆ ఆత్మార్పణ జరిగిన ప్లేసు అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. సో, మేము వన్స్ సెల్ఫీ వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ హెలికాప్టర్ కనిపించిందనమాట. ఇది మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి హెలికాప్టర్ అనమాట. అక్కడ ల్యాండింగ్ అయిందండి. చూసారా మనకి హెలికాప్టర్ అయితే మొత్తం తిరిగి చూస్తున్నారు. సో, ఇదొచ్చేసి 11:30, 11:45 ఆ టైంకి అయితే ఆయన ల్యాండ్ అయ్యారు. సో, వన్స్ ల్యాండ్ అయిన తర్వాత చాలామంది జనం అయితే చాలా ఎక్కువ మంది వచ్చేసారు. ఎక్కడెక్కడి నుండో వచ్చారనమాట. అనంతపురము అండ్ అలాగే తమిళనాడు, అదర్ స్టేట్స్ నుంచి కూడా చాలామంది భక్తులు అనేవాళ్ళు వచ్చారనమాట. సో, చాలామంది ఇలవేలుపు శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారనమాట. మేమందరం కూడా వెయిటింగ్‌లో ఉన్నాము. ఎప్పుడొస్తారు? మన సీఎం గారు ఎప్పుడొస్తారని. మా మమ్మీ నిలబడి అలసిపోయి ఇంకా కొత్తగా ఫ్రెండ్స్ కనిపించారు మా మమ్మీకి. సో, మా మమ్మీ ఫ్రెండ్స్‌తో డిస్కషన్ పెట్టుకుంది. సరదాగా మాట్లాడుతున్నారు. కూర్చున్నదనమాట. మా మమ్మీకి కాళ్ళు నొప్పొచ్చేసి యాక్చువల్‌గా ఎక్కువ నడవలేరు. మా మమ్మీకి కాళ్ళు నొప్పులు కదా! సో, అందుకని కూర్చుండిపోయారనమాట యాగశాలలో. ఎక్కడ జనాన్ని అక్కడే ఆపేశారండి. సో, చూసారా ఇక్కడ కొత్త టెంపుల్ ఎంట్రీ గేట్ దగ్గర సెక్యూరిటీ అండ్ అలాగే కెమెరాస్ పట్టుకొని అందరూ నిలబడ్డారు. అలాగే పంతులు గారు కూడా. ఇక్కడ వాసవి క్లబ్ అని చెప్పేసి వేరే ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు తిరుతల్లూరంట. అక్కడి నుంచి కూడా వాళ్ళు గ్రూప్‌గా ఫోటో తీసుకున్నారు. ఈలోపు మన సీఎం గారు ఎంట్రీ అండి. చూసారా అక్కడ బ్లాక్ కార్ కనిపిస్తుంది. అదొచ్చి సీఎం గారనమాట. నేనైతే థర్డ్ టైమ్ డైరెక్ట్‌గా చూడడము నాకైతే చాలా అభిమానం అనమాట. సో, చాలా బాగా అనిపించింది. సో, తిరుమల వెళ్ళాం ప్రతిభ అవార్డ్‌కి. ఆ తర్వాత మళ్ళీ ఇదే చూడడము. చూసారా ఫ్రంట్ కూర్చొని మనందరికీ హాయ్ చెప్తున్నారు. చూసారా గాయ్స్? కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి గాయ్స్. మీకు మన సీఎం గారు కనిపిస్తే. సో, సీఎం గారు కార్ గెట్ డౌన్ అయిన తర్వాత మన కొత్త టెంపుల్ దగ్గరికి వెళ్తున్నారండి. ఆల్రెడీ పాత టెంపుల్ దగ్గర మనకి పూజలు అండ్ అలాగే అమ్మవారికి వస్త్రాధారణ, పట్టు వస్త్రాలు సమర్పించడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కొత్త టెంపుల్ దగ్గర విజిట్‌కి అయితే వచ్చారనమాట. అసలు ఏంటి, ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి. చూసారా మన సీఎం గారు? సో, మన వైపు తిరిగారనమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అందరూ కూడా గట్టి గట్టిగా అరిచేయడం. మొబైల్స్ చూసారా? ఎన్ని మొబైల్స్ అంటే అన్ని మొబైల్స్. సో, నేనైతే మొబైల్ బాగా హైట్‌కి పెట్టి అప్పుడు వీడియో తీయడం అయితే జరిగింది. చాలామంది చాలా ఆనందపడ్డారనమాట. సీఎం గారిని డైరెక్ట్‌గా చూడడము. చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్‌గా మా డ్యాడీని రమ్మన్నాను నేను. మా నాన్నగారు వస్తే బావుంటది. బాగా డైరెక్ట్‌గా మీట్ అయ్యే ఛాన్స్ ఉంటది అని చెప్పేసి. బట్ మా డ్యాడీ వేరే పని వల్ల రాలేకపోయారనమాట. సో, జనం అయితే అసల ఇసకేస్తే రాలదు అంటారు చూసారా? అంతమంది జనమండి. అసలు చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. సో, నాకైతే భయమేసింది. ఎందుకంటే కుంభమేళాలో జనమొచ్చేసి ఇలా తొక్కిసలాటలు అయ్యి జరిగాయి కదా! సో, అందుకని చెప్పేసి జనం ఉన్న చోట ఎక్కువ ఉండడం భయం అనమాట. చూసారా మా మమ్మీ కూడా సీఎం గారిని చూస్తున్నారు. మా మమ్మీ ఇంకా దివ్య. సో, సీఎం గారు లోపలికెళ్ళాక లోపల కూడా ప్రత్యేక పూజలవి నిర్వహించారనమాట. వన్స్ అక్కడ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంక బయటకొచ్చేసారు. చూసారా? ఇంక మళ్ళీ రిటర్న్ వెళ్ళే టైంలో మనకి మళ్ళీ హాయ్ చెప్పారనమాట. లోపల జరిగిన ప్రోగ్రామ్ అనమాట అండి ఇది. సో, 92 అడుగుల స్టాచ్యూ దగ్గర ఫోటో తీసుకున్నారు. అండ్ అలాగే సన్నాయి మేళము వాళ్ళతో కూడా ఫొటోస్ తీసుకున్నారు. ఇంకా వాళ్ళని కలవడానికి వచ్చిన వాళ్ళందరితో కూడా ఫొటోస్ తీసుకున్నారు. ఇదొచ్చేసి కొత్త టెంపుల్ దగ్గర ఎన్వైర్న్మెంట్ అండి. సో, నాకైతే చాలా బాగా అనిపించింది గాయ్స్. మేమేంటి అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళాము. వెళ్ళాలా వద్దా అని. నాకు ముందే తెలుసనమాట సీఎం గారి విజిట్ ఉంటది. సో, బట్ క్రౌడ్‌గా ఉంటది అని చెప్పేసి. సో, నాకు కొంచెం నీరసంగా ఉందనమాట. ఎక్కువ దూరం అది నడవలేను. బట్ సరదాగా వెళ్దాము. మా అమ్మగారు కూడా సరదా పడ్డారు. సో, అందుకనేసి వెళ్ళామనమాట. ఇదొచ్చేసి ఇంక సీఎం గారు రిటర్న్ అయిపోతున్నారు. రిటర్న్ అయ్యేటప్పుడు చూసారా మన కారుకి ఫ్రంట్ సైడ్ నిలబడి హాయ్ చెప్తున్నారు. ఇంక బాయ్ చెప్తున్నారనమాట. సో, చాలామంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వచ్చారండి. ఏంటి అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట. సో, ఇలా సీఎం గారొచ్చి అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుండి రిటర్న్ అయ్యేసరికి
PM అయిందండి. మేమైతే 11 AM నుంచి వెయిట్ చేస్తున్నాము. 2 PM అయింది. ఇంకా మాకైతే ఆకలేసేసిందని చెప్పేసి ఇక్కడ ఫుడ్ కూడా పెడతారనమాట. భోజనశాల ఉంటది. సో, భోజనశాల దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఎంత క్రౌడెడ్‌గా ఉందంటే అంత క్రౌడెడ్‌గా ఉందండి. దట్టు ఎండ కూడా చాలా ఎక్కువ ఉందనమాట. సో, ఇంక నాకైతే నీరసం వచ్చేసింది. ఎలా అయితే మేమైతే లోపలికి వెళ్ళిపోయామనమాట. చూసారా క్రౌడ్ ఎంత ఉందంటే అంత ఉందనమాట. బయట అది కూడా హాఫ్ అన్ అవరే. హాఫ్ అన్ అవర్‌లో అందరూ ఒబ్బిడైపోయారు. గైస్ చూసారా భోజనం అయితే ఇలా ఉందండి. మనకి వంకాయ కూర పెట్టారు, బూరి పెట్టారు. అండ్ అలాగే బిర్యానీ రైస్, ఉల్లి చట్నీ, పచ్చిమిరపకాయ బజ్జీ, పప్పు, ఆవకాయ, పెరుగు ఇవన్నీ గూడా పెట్టారండి. భోజనం అయితే చాలా బావుందనమాట. ఇదొచ్చేసి నిత్యాన్నదానం అండి. ఇక్కడ నేను అన్నపూర్ణాదేవి కనిపించారనమాట. అన్నపూర్ణాదేవితో కూడా చిన్న వీడియో క్లిప్ అనేది తీసుకున్నాను. ఇక్కడ మీరు బ్యానర్ చూస్తే ఇక్కడ మనకి ఈవినింగ్ టైంలో కూడా భోజనం పెడతారనమాట. మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు అండ్ నైట్ 10 నుండి 12 వరకు కూడా పెడతారంటండి. సో, ఇక్కడ మనకి వసతి గృహాలు కూడా ఉంటాయన్నమాట. మనం మినిమల్ అమౌంట్ పే చేసి ఉండొచ్చండి. ఎందుకంటే దూరాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఇక్కడ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ కూడా పెడతారనమాట. అది కూడా ఫ్రీ ఫుడ్ అండి. సో, వన్స్ భోజనం కంప్లీట్ అయిన తర్వాత మేము కొత్త టెంపుల్ దగ్గర ఉన్న వాసవి మాత విగ్రహం దగ్గరికి వచ్చామండి. చూసారా ఎంతమంది జనం అంటే యాక్చువల్‌గా ఇది చాలా విశాలమైన హాల్‌లా ఉందన్నమాట. చాలా పెద్ద ప్లేస్ అండి. చుట్టూ కూడా ఎవరైతే వాసవి మాతతో పాటు అగ్ని ప్రవేశం చేశారో 102 గోత్రాల వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన 102 గోత్రాల జంటలనమాట. సో, వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ అవన్నీ కూడా గోత్రాలు అవన్నీ కూడా పెట్టున్నారండి. అవి కూడా మీకు నేను చూపిస్తాను. సో, ఇది వచ్చేసి లోపలున్న ఎన్వైర్న్మెంట్ అనమాట. సో, నేను మా మమ్మీ వాసవిదేవి అమ్మవారితో సెల్ఫీ కూడా తీసుకున్నామనమాట. ఇదొచ్చేసి మధ్యాహ్నం 3 ఆ టైంకండి. చాలామంది జనం అయితే రిటర్న్ అయిపోయారనమాట. దర్శనం చేసుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! సో, మేము ఇంకా కొంత టైం ఉందాము. ఒక 2, 3 అవర్స్ ఉందాము అని చెప్పేసి మేము ఇంకా ఇక్కడ దర్శనం చేసుకోవాలి. అండ్ అలాగే పాత టెంపుల్‌కి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. మేమైతే పట్టు చీర కూడా తెచ్చామండి. అమ్మవారికి చీర కూడా పట్టుకొచ్చామనమాట. అమ్మవారికి చీర పెడదామని చెప్పేసి. చూసారా ఇదొచ్చేసి అమ్మవారి విగ్రహము. గాయ్స్ ఈరోజు మీతో మన సీఎం గారు చెప్పిన కొన్ని విషయాలైతే షేర్ చేసుకుంటానండి. అండ్ అలాగే ఇదొచ్చేసి మన వాసవి మాత చరిత్ర అన్నమాట. యాక్చువల్‌గా ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి మాత అన్నమాట. స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారండి. ఈ అమ్మ ఆత్మార్పణ చరిత్ర తెలిస్తే ఇంకా ఎంతో భక్తిభావం పెరుగుతదనమాట. అహింసతో ఆత్మత్యాగానికి, ధర్మ నిరతికి, శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారండి. అమ్మని వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ, ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం అన్నమాట. దేశంలో ఉన్న వైశ్యులందరికీ కూడా పూజించే ఏకైక దేవత శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు అన్నమాట. 2600 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మ శ్రీ వాసవి మాత. ఈ తల్లి చరిత్రకు వస్తే త్యాగానికి ఎటువంటి విలువ ఇస్తారో మనకి చాలా బాగా అర్థమవుతుందండి. 2600 సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్యవైశ్యులైన కుసుమశ్రేష్ఠి అలాగే కుసుమాంబ దంపతులకు జన్మించిన కుమార్తె శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అన్నమాట. భగవంతుని ఆశీస్సులతో పుట్టిన తల్లి, కలియుగ దేవత కన్యకా పరమేశ్వరి అమ్మవారు. దేవుని వరం ప్రకారం పుట్టిన గుణవంతురాలు, తెలివైన శ్రేష్ఠురాలు, సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగిన లక్షణాలన్నీ కూడా పుట్టుకతోనే పుణికిపుచ్చుకుందనమాట. ఈలోపు రాజమహేంద్రవరాన్ని పాలించే విష్ణువర్ధనుడు అనే రాజు వాసవి కన్యక గుణగణాలు తెలుసుకొని ఆవిడను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడనమాట. వెంటనే ఈ విషయాన్ని వాసవి కన్యక తండ్రి గారైన కుసుమశ్రేష్ఠిని సంప్రదించారనమాట. సో, మొత్తం 714 మంది గోత్రాలతో ఉన్నవారిని కుసుమశ్రేష్ఠి అడగగా అందులో 102 గోత్రాల వారు కుసుమశ్రేష్ఠితో అంగీకరించలేదు. అలాగే వాసవి కన్యకామాతకు కూడా ఈ వివాహం అంటే ఇష్టం లేదండి. సో, వివాహానికి నిరాకరించారనమాట. వెంటనే విష్ణువర్ధనుడు ఆగ్రహం చెంది నాలాంటి వాడిని నిరాకరిస్తావా అని ఉగ్రంతో అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడనమాట.
ఒక పక్క వాసవి మాతకు ప్రస్తుతం రాజు విష్ణువర్ధనుడు చేసేది అధర్మమని తెలుసు. అలాగే న్యాయం నిలబడాలని తెలుసు. కానీ అదే సమయంలో సాంప్రదాయానికి కట్టుబడి తన వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదు, ఎటువంటి రక్తపాతం జరగకూడదని వాసవిదేవి శాంతిని కాపాడడం కోసం అగ్ని ప్రవేశాన్ని అయితే చేయడం జరిగిందండి. అలాగే ఆమెతో పాటు ఎవరైతే 102 గోత్రస్తులు వివాహాన్ని అంగీకరించలేదో వారు కూడా జంటలుగా సతీసతులుగా అగ్ని ప్రవేశాన్ని చేశారన్నమాట. సో ఆత్మ బలిదానం చేశారు. ఈ విధంగా శాంతిని కాపాడారు. సో గాయ్స్ ఇదంతా కూడా మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట. అండ్ అలాగే ఇదంతా కూడా హిస్టరీ. సో అవన్నీ కూడా పాయింట్స్ నేను నోట్ చేసుకొని మీకు ఇప్పుడు చెప్పడం అయితే జరిగింది. సో చాలామందికి తెలియదు అసలు వాసవి మాత ఎవరు, హిస్టరీ ఏంటి అని చెప్పేసి. సో 2600 సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారు అనమాట మన వాసవి మాత. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా విగ్రహాలు. సో ఏంటి అంటే జంటలుగా నిలబడ్డారు కదా. సో వీళ్ళందరూ కూడా 102 గోత్రస్తులు అనమాట అండి. సో కింద మీకు నెంబర్స్ కూడా ఉంటాయి, నెంబర్ ప్లేట్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసి 45వ గోత్రస్తులు. సో వాళ్ళ గోత్రం ఏంటి, వాళ్ళు ఎక్కడి నుండి అన్నీ కూడా. సో 102 మందికి కూడా ఇక్కడ కొత్త టెంపుల్లో మనకి డీటెయిల్స్ అన్నీ పెట్టడం జరిగిందండి. మొత్తం 4 రూమ్స్ కింద డివైడ్ చేసి 4 రూమ్స్లో కూడా మొత్తం 102 గోత్రస్తులుగా డివైడ్ చేసి వాళ్ళందరికీ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టడం జరిగిందండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందన్నమాట. పాత టెంపుల్ ఏంటి అంటే జస్ట్ టెంపుల్ అంతే. ఇక్కడ ఏంటి అంటే మనకి హిస్టరీ అంతా తెలిసేలా, మనకి చరిత్ర అంతా తెలిసేలా మనకి ఇక్కడ డిజైన్ చేశారనమాట. ఇక్కడ అలాగే ఫంక్షన్ హాల్ కూడా ఉందన్నమాట. సో చూసారా శ్రీకృష్ణానంద స్వామి. అండ్ అలాగే ఇక్కడ వెండి రథం ఉందండి. సో వాసవి మాతని సో ఈ రథం మీద మనకి ఊరేగించడం అనేది జరుగుతుంది అనమాట. చూసారా వెండి రథము, కింద మనకి వాసవి మాత విగ్రహం కూడా పెట్టున్నారనమాట. సో ఇది వచ్చేసి వాసవి మాత విగ్రహము. ఇక్కడ కూడా నేను ఒక ఫోటో తీసుకున్నానండి. లోపల ఎవరైతే 102 గోత్రస్తులు ఉంటారో వాళ్ళ దగ్గర కూడా ఫొటోస్ తీసుకున్నాను. ఎక్కడికక్కడే మనకి వాసవి మాత విగ్రహాలు అనేవి మనకు దర్శనం ఇస్తూనే ఉంటుంది. సో వన్స్ అక్కడ కొత్త టెంపుల్ అన్నీ కంప్లీట్ చేసాక ఇక్కడికైతే వచ్చేసాము. యాక్చువల్గా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అంటే 6-7 ఏళ్ల క్రితం అనమాట. ఇక్కడ భోజనాలు అవి పెట్టేవారు. అద్దాల మేడ కూడా ఉంటుందండి. సో యాక్చువల్గా పవర్ లేదనమాట, కరెంట్ లేకపోవడం వల్ల మేమైతే అద్దాల మేడకు వెళ్ళలేదు. సో తులసి మాతకు కూడా నమస్కరించుకున్నాము. అండ్ అలాగే ఇక్కడ పుష్కరిణి ఉంటుందన్నమాట, అది కూడా చూసాము. యజ్ఞశాల కూడా ఉందండి. ఇది వచ్చేసి యజ్ఞశాల, యాగం చేశారనమాట. మార్నింగ్ ఇక్కడ యజ్ఞశాలలో యాగం అనేది చేశారు. ఏదైతే ఎంట్రన్స్లో మనకి యాగశాల ఉందో అది అందరికీ అనమాట. ఇక్కడ టెంపుల్ పీపుల్ మాత్రమే యజ్ఞశాలలో చేస్తారు. ఇది వచ్చేసి నవగ్రహాలు ఉంటాయన్నమాట. నవగ్రహాలకు కూడా సపరేట్గా టెంపుల్స్ అనేవి కట్టారండి. ఇది వచ్చేసి వాసవి మాత అగ్ని ప్రవేశం చేశారు కదా, ఆ రిలేటెడ్ అనమాట. చూసారా మొత్తం కూడా అగ్నిలా కట్టడం జరిగింది. ఇక్కడ కూడా యాగం అనేది చేశారండి. సో ఏంటి అంటే స్వాహాదేవి అనమాట, స్వాహాదేవిలా కట్టారు. మనం మొత్తం చుట్టూ మీరు కన్స్ట్రక్షన్ చూస్తే మంటలా ఉంది. ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. లైటింగ్ అవి పెట్టారు. నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి. వన్స్ ఇక్కడ కూడా చూసిన తర్వాత నవగ్రహాల దగ్గరికి వెళ్ళామన్నమాట. చూసారా కేతువు, రాహువు, శుక్రుడు, సూర్యుడు, ఇలా మనకి నవగ్రహాలు అనేవి ఉంటాయి కదా. సో వాటన్నింటికి కూడా ప్రత్యేకంగా చిన్న చిన్న 9 టెంపుల్స్ అనేవి కట్టారండి. సో 9 గ్రహాలకి కూడా, నవగ్రహాలకి కూడా. ఇది వచ్చేసి శుక్రుడు అనమాట. సో ఇది వచ్చేసి సూర్యుడు, అలాగే కుజుడు, గురుడు, శుక్రుడు, శని, ఇవన్నిటికీ కూడా మొత్తం 9 టెంపుల్స్ కట్టారు. అది కూడా లోపలికి వచ్చి చూశానండి. చూసారా చంద్రుడు అనమాట, ఈయన వచ్చేసి చంద్రుడు. సో వన్స్ నవగ్రహాలన్నీ కంప్లీట్ చేసేసాక ఇంక బయటకు వచ్చేసాము. ఇలా మనకి కొత్త టెంపుల్ పక్కనే శివాలయం కూడా కట్టారండి. ఇక్కడ మనకి అరౌండ్ 12 రకాల శివలింగాలు అయితే నాకు కనిపించాయన్నమాట. చాలా అసలు
ఇలా కట్టడం అయితే చాలా బావుంది. మీరు చూస్తే వైద్యనాథేశ్వరుడు, శ్రీ భీమశంకరుడు, రామేశ్వర స్వామి అండ్ అలాగే నాగేశ్వరుడు అండ్ అలాగే కాశీ విశ్వేశ్వర స్వామి, కేదారేశ్వర స్వామి ఇలా మనకి మొత్తం 12 విగ్రహాలున్నాయండి. మా దివ్యగాడైతే అలసిపోయాడనమాట. సో, అక్కడ వన్స్ మేము కొత్త టెంపుల్ దగ్గర అన్నీ ఎక్స్‌ప్లోర్ అయ్యి, అన్నీ తెలుసుకున్న తర్వాత పాత టెంపుల్‌కయితే వస్తున్నామండి. యాక్చువల్‌గా మా చిన్నప్పుడు ఎప్పుడు కూడా మేము ఈ పాత టెంపుల్‌కే వచ్చేవాళ్ళము. పాత టెంపుల్‌తో అయితే చాలా మెమోరీస్ ఉన్నాయన్నమాట. సో, ఎంతో దూరం ఉండదు. ఒక 500 మీటర్స్ ఉంటది. కొత్త టెంపుల్ నుండి పాత టెంపుల్ వరకు. ఇప్పుడైతే టైము అరౌండ్ 3:30, 4 పీఎం అలా అయిందనమాట. సో, నాకైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉందండి. యాక్చువల్‌గా మన వాసవి మాత కొలువుండే ప్లేస్ అయితే ఈ పాత టెంపుల్ అనమాట. చూసారా? అక్కడ మీరు చదివితే శ్రీ మహిషాసుర మర్దిని, శ్రీ వాసవి కన్యక దేవస్థానము పెనుగొండ అని చెప్పేసి రాశారు కదా! చూసారా? మహిషాసుర మర్దిని అమ్మవారనమాట. పరమేశ్వరుడి అనుగ్రహంతో పుట్టిన అమ్మాయి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు. రైట్ సైడ్ అయితే గోశాలండి. ఇదొచ్చేసి మన టెంపుల్ యొక్క గోపురం అనమాట. మేమైతే చిన్నప్పుడు మా నాన్నగారు, మా మమ్మీ తీసుకొచ్చే టైంలో అయితే టికెట్ ఉంటదనమాట. టికెట్ తీసుకుంటే మనం పైకి ఎక్కి చూడొచ్చు. నాకైతే హైట్స్ అంటే భయం అనమాట. చిన్నప్పుడు ఇలా మా అన్నయ్య, నేను టెంపుల్‌లో పైకి ఎక్కేసేవాళ్ళం అనమాట. టెంపుల్ అంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇదొచ్చేసి ప్రసాదము లడ్డు. ఇటువైపు అమ్మవారి బుక్స్ అండ్ అలాగే ఫోటోస్ కూడా అమ్ముతున్నారనమాట. చూసారా? అక్కడ పూలతో చాలా బాగా అలంకరించారు. శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినం అని చెప్పేసి. చాలా మంచి రోజండి. ఇవాళ అయితే చాలా మంచి రోజు. ఈ కొత్త టెంపుల్ దగ్గర కూడా డెకరేషన్ అయితే చాలా బావుంది. పువ్వులతో అలంకరించారు కదా! ఈ పువ్వుల అలంకరణ అనేది ప్రత్యేక ఆకర్షణ అనమాట. సో, మేమైతే ఫోటోస్ తీసుకున్నాము. ఫ్యామిలీ ఫోటో. నేను, మా దివ్య, మా అత్త, మా మమ్మీ అందరం కూడా ఫ్యామిలీ ఫోటోస్ తీసుకున్నాము. అండ్ అలాగే పైనున్న శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినం అని చెప్పేసి ఆ పూల అలంకరణ మొత్తం వచ్చేలా కూడా ఒక ఫోటో అనేది తీయించుకున్నామండి. ఇదొచ్చేసి చీరలు పట్టుకొచ్చామన్నమాట. మా మమ్మీ ఒక చీర వచ్చేసి అమ్మవారికి సమర్పించడానికి అండ్ అలాగే ఇంకొక చీర అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకొని కట్టుకుంటే మనకి మంచిది అని చెప్పేసి ఇంకొక చీర కూడా తీసుకొచ్చామన్నమాట. సో, మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి టైము 5 పీఎం అలా అయిందండి. చూసారా? ఈ వాసవి మాతా టెంపుల్‌లో ఈ స్తంభాలైతే చాలా ఎక్కువుంటాయి. వాటి మీద దేవుళ్ళ విగ్రహాలు అవన్నీ కూడా. సో, మేమైతే లైన్‌లో నిలబడ్డాము. సో, మేము ఇవ్వాల్సిన చీర, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ కూడా పెట్టి మేమైతే లైన్‌లో నిలబడ్డాము దర్శనానికి. సో, ఈ టెంపుల్ అయితే చాలా సింపుల్‌గా, చాలా క్యూట్‌గా అనిపించిందండి. ఈ పూల అలంకరణ కూడా చాలా బావుంది. బంతి పూల అలంకరణ కూడా. టెంపుల్ అయితే చిన్నదేననమాట. కానీ చాలా బావుంది టెంపుల్ అయితే. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. యాక్చువల్‌గా ఫస్ట్ ఇక్కడికే వద్దాం అనుకున్నాము. కానీ ఏంటి అంటే ఫస్ట్ అక్కడికి తీసుకెళ్లారనమాట. సో, కొత్త టెంపుల్ దగ్గర చూద్దాము అని చెప్పేసి అక్కడికెళ్ళాము. సో, ఈవినింగ్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడే స్పెండ్ చేశామండి. దర్శనం చాలా జరిగింది. కొంచెంసేపు అలా కూర్చొని ప్రశాంతంగా టెంపుల్‌లో అలా రిలాక్స్ అవుతున్నామనమాట. చూసారా? అమ్మవారైతే చాలా బావున్నారు. ఇక్కడ నేను కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నానండి. స్తంభాలు ఇక్కడ చాలా బావుంటాయన్నమాట. మేమెళ్ళిన తర్వాత ఇంకా చాలామంది భక్తులొచ్చారండి దర్శనానికైతే. డెకరేషన్ అయితే చాలా బావుంటది. ఎవరైతే మనం ఫోటోస్ తీసుకోవాలి ట్రెడిషనల్‌గా అనుకుంటారో, అలాంటి వాళ్ళకి చాలా మంచి ప్లేస్ అనమాట. అండ్ అలాగే గాయ్స్ ఇక్కడేంటి అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనివిడి దీపాలు పెట్టారు. అండ్ అలాగే వడపప్పులో సాల్ట్ కొంచెం ఎక్కువ కలిపి పెట్టిన ప్రసాదం కూడా ఇష్టమంట. పానకము అవి కూడా చేశారండి. సో, వన్స్ మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఇంక టెంపుల్‌లోంచి బయటకొచ్చేసాము కొన్ని ఫోటోస్ తీసుకొని. అండ్ అలాగే టెంపుల్ చుట్టూ కూడా చిన్న చిన్న టెంపుల్స్ విఘ్నేశ్వర స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అవన్నీ కూడా ఉన్నాయి. గైస్ టెంపుల్ అయితే ఇలా ఉంటదండి. అదొచ్చేసి మెయిన్ గోపురము. ఇదొచ్చేసి వాసవి మాత అమ్మవారి టెంపుల్ అనమాట. ఇదొచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. అదొచ్చేసి కళ్యాణ మండపము అండ్ అలాగే గోపురము అన్నీ ఉన్నాయండి. సో, గోపురం పడేలా నీట్‌గా ఇక్కడ
వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు కూడా నీట్‌గా ఫోటో తీసుకున్నాము. కొబ్బరికాయ అనేది మనం బయట కొట్టాలనమాట. సో, ఏదైతే కొబ్బరికాయ మనం తెచ్చుకున్నామో అదైతే ఇక్కడ కొట్టాల్సి ఉంటది. సో, మేము కొబ్బరికాయ కూడా కొట్టామండి. ఇక్కడ పరమేశ్వరుడు, వాసవి మాత ఇంకా విగ్రహం అన్నీ పెట్టున్నారనమాట. సో, మేమైతే కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఇక్కడ అభిషేకం చేసామనమాట. సో, చాలా బావుందండి. మేమైతే ఇవాళ అనుకోకుండా వచ్చాము. అనుకోకుండా వచ్చినా కూడా మాకు దర్శనం జరిగింది. అండ్ అలాగే సీఎం గారిని కూడా చూసాము. పూజలు అవి కూడా యాక్చువల్‌గా నైట్ అయితే ఇంకా బావుంటది. సో, మీరు ఇంకో 2, 3 డేస్ ప్లాన్ చేసుకొని ఇలా వాసవిమాత టెంపుల్‌కైతే రండి బావుంటది. ఎందుకంటే ఎస్పెషల్‌గా ఇలా ఆత్మార్పణ టైంలో ఏంటి అంటే మనకి నిప్పుల గుండం అవి కూడా పెడతారు. యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట. మీకు అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మీరు 2, 3 రోజులు ఉండేలా ప్లాన్ చేసుకోండి. కోలాటం కూడా జరిగిందనమాట ఈరోజు ఉదయాన్నే. కోలాటం కూడా జరిగింది. మేము వచ్చే టైంకి కంప్లీట్ అయిపోయిందనమాట. సో, మీరైతే ముందే తెలుసుకొని ప్లాన్ చేసుకొని రండి. మీకు కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతదనమాట. సో, ఫైనల్‌గా మేమైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామండి. సో, మా యాక్టివిటీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. దేవుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో, మా అమ్మగారైతే మళ్ళీ బయటొచ్చేసేటప్పుడు ఆ బంతిపూల డెకరేషన్ దగ్గర ఫోటో తీయమన్నారు. అక్కడ కూడా ఇంక ఫోటో తీసుకున్నామనమాట. వన్స్ ఫోటో తీసుకున్నాక ఇంక బయటకొచ్చేసాక ఇదేంటి అంటే నిప్పుల గుండం పెడతారంటండి. సో, ఎవరైతే అమ్మవారికి మొక్కుకున్నారో అలాంటి వాళ్ళు అండ్ అలాగే ఎవరైతే ఇంకా భక్తి భావంతో ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటి అంటే సాయంత్రం నీట్‌గా స్నానం చేసి తడి బట్టలతో ఇలా నిప్పుల గుండం తొక్కుతారంట. అది కూడా ఒక ఆచారం అనేది నడుస్తుందని కూడా చెప్పారండి. సో, అది కూడా చాలా అనిపించింది. అండ్ అలాగే వచ్చేటప్పుడు ఇలా గోశాల వీడియో కూడా తీసామనమాట. సో, గోశాల కూడా లక్ష్మీదేవి మన లక్ష్మీదేవితో సమానం కదా! గో అంటే ఏంటి లక్ష్మీదేవి. సో, లక్ష్మీదేవికి కూడా మేము నమస్కరించుకున్నాము. సో, గాయ్స్ ఇదనమాట ఈరోజు వీడియో. సో, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో, మా కుటుంబానికి ప్రత్యేకంగా ఇలవేల్పు వాసవి మాత కాబట్టి సో, మేమైతే వాసవి మాత, శ్రీ పెనుగొండ, శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికైతే వచ్చాము. టెంపుల్స్ అన్నీ కూడా చూసాము. హిస్టరీ అంతా తెలుసుకున్నాము. డే అంతా కూడా చాలా బాగా స్పెండ్ చేశామనమాట. సో, మీకైతే మా వీడియో చాలా బాగా నచ్చింది అనైతే నేను అనుకుంటున్నాను. సో గాయ్స్ మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చింది కదా! సో మీకు గాని నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. అండ్ అలాగే నా రీసెంట్ వీడియోస్ అన్నీ మీరు వాచ్ చేస్తున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో మీరు గానీ నా రీసెంట్ వీడియోస్ వాచ్ చేయలేదంటే అవి కూడా వాచ్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా, క్రియేటివ్‌గా నేను వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాననమాట. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.